అలాగే ప్రభుత్వానికి కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వం కూడా నేను అడిగేది ఏంటంటే, మనం ఇన్ని కుల ఉద్యమాలు చూస్తున్నాం. ఇక్కడ మన గుజరాత్లో కానీ పటేల్ ఉద్యమం కానీ, అక్కడ ఉత్తర భారతంలో అనేక కులాల ఉద్యమాలు కానీ ట్రైన్లు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి, వైలెన్స్కి దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని లక్షల మంది ఒక చోట చేరుతూ ఉంటే దీని వెనక ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగవని ప్రభుత్వం ఎందుకు అనుకుంది నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు? మేము ఒక చిన్నపాటి ఒక ఆడియో ఫంక్షన్ పెట్టుకోవాలంటే ఇన్ని 190 ఆలోచిస్తారు. మీకు ఇన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరెవరున్నారు, ఏంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటిది ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక పెద్ద సమూహం ఒక ప్రాంతానికి వచ్చి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది నాకు అర్థం కాలేదు. నిజంగా వాళ్ళే తీసుకొని ఉంటే, నిజంగా అంత అడిక్వేట్ పోలీస్ ఫోర్సే కానీ ఉండుంటే ఇది జరిగేదా అన్న నాకు ఆలోచన కూడా ఉంది నాకు దీని మీద. ముఖ్యంగా టీడీపీ పార్టీ తెలుగుదేశంలో కాపుల రిజర్వేషన్ చూస్తామని చెప్పారు. చూస్తామని చెప్పినప్పుడు జనరల్గా ఆ కులస్తులకి చాలా అసహనం ఉంటుంది. దానికి కారణం ఇది ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు. గత దశాబ్దాలుగా దీన్ని చూడాలి, దీని సమస్యను అర్థం చేసుకోవాల్సింది. గత దశాబ్దాలుగా వెనుకబడిన కులాల నుంచి ఒక కొన్ని ప్రాంతాల్లోని కాపుల్ని ఫార్వర్డ్ క్యాస్ట్గా చేశారు. తిరిగి మాకు ఒకప్పుడు ఉన్న స్టేటసే కావాలని వాళ్ళు అడుగుతున్నారు.